దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరుగుతోంది. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. రైతులు, కార్మికులు బంద్ లో పాల్గొంటున్నారు. సాయంత్రం 4 గంటల వరకు బంద్ జరగనుంది. జాతీయ రహదారుల దిగ్బంధం, రైల్ రోకోలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు 21 డిమాండ్లతో భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. సామాన్య ప్రజలు, రైతులు, కూలీలు, కార్మికులు, విద్యార్థులు, యువత, ప్రభుత్వ రంగ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యల ఎజెండాగా భారత్ బంద్ జరుగుతోంది. ధరల పెరుగుదల నియంత్రణ, నిత్యావసరాలపై జీఎస్టీ తొలగింపు, పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు, ఆహార భద్రత, అందరికీ ఇళ్లు, ఉచిత విద్య, కనీస వేతనం, ఉపాధి కల్పన, పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీ, రైతు సమస్యల పరిష్కారం, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, రైల్వే రాయితీల పునరుద్ధరణ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేత సహా పలు కీలక డిమాండ్లతో దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు. రైతులు, కార్మికులు అత్యవసర సేవలు, స్కూళ్లకు బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. బోర్డు పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. దేశవ్యాప్తంగా తెలంగాణ రవాణా రంగ కార్మికులు మద్దతు పలికారు. హిట్ అండ్ రన్ తో పాటు 2019 రవాణా చట్టంలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటోలు బంద్ పాటిస్తున్నారు. అయితే బంద్ ప్రభావం హైదరాబాద్లో పెద్దగా కనిపించడం లేదు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సార్వత్రిక సమ్మె ప్రభావం పాక్షికంగా ఉంది. సింగరేణి బొగ్గు గనుల్లోనూ సమ్మె ప్రభావం కనిపించడం లేదు. 60% కార్మికులు విధులకు హాజరయ్యారు. ప్రజా రవాణా యథావిధిగా కొనసాగుతోంది.